దూసుకొస్తున్న క్షిపణులు, సముద్రంలో కాలిపోతున్న చమురు నౌకలు, పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. అమెరికా ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకవైపు అమెరికా వరుస బాంబు దాడులు, మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడులతో ప్రపంచం ఉలిక్కిపడుతోంది. అసలు మిడిలీస్ట్లో ఏం జరుగుతోంది? మూడో ప్రపంచ యుద్ధానికి పరిస్థితులు దారితీస్తున్నాయా? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. గత 12 రోజులుగా ఇరాన్పై అమెరికా ఏకధాటిగా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇరాన్ సరిహద్దులోని షలంచే క్రాసింగ్ వద్ద జరిగిన తాజా దాడిలో 2 ప్రాణాలు కోల్పోగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల పరంపర మధ్య మనీలాలో జరిగిన ఆసియాన్ సదస్సులో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒప్పందం కోసం ఇరాన్ ప్రాధేయపడుతోంది, కానీ వారు ఏమాత్రం సీరియస్గా లేరు. వారు చేస్తున్న పనులకు చాలా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. వారికి వెంటనే బుద్ధి రావాలి అని రూబియో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఇరాన్ను నేరుగా టార్గెట్ చేశారు. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఏ ఒక్క నౌకపై దాడి చేసినా దానికి ప్రతీకారంగా ఇరాన్లోని ఒక వంతెనను లేదా విద్యుత్ కేంద్రాన్ని పీల్చేస్తామని హెచ్చరించారు. కానీ ఇరాన్ ఏమాత్రం బెదరటం లేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ స్పందిస్తూ, మా రక్షణ సిద్ధాంతం ఒక్కటే, కంటికి కన్ను అని తేల్చి చెప్పారు. అన్నట్లుగానే ఇరాన్ సైన్యం ఐఆర్జీసీ హోర్ముజ్ జలసంధిలో ఒక చమురు నౌకను తగలబెట్టారు. మరోవైపు యెమెన్లోని హూతీలు ఎర్ర సముద్రంలో 2 సౌదీ చమురు నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేశారు. జార్డన్, బహ్రెయిన్ దేశాలపై కూడా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుంది. ఇలాంటి భయంకరమైన ఉద్రిక్తతల నడుమ ఒక చారిత్రక పరిణామం చోటు చేసుకుంది. సౌదీ అరేబియాతో అమెరికా కీలకమైన అణుసహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ద్వారా సౌదీ అరేబియా పౌర అవసరాల కోసం స్వంతంగా యురేనియం ఎన్రిచ్మెంట్ చేసుకునే సామర్థ్యాన్ని సాధించనుంది. ఇది మిడిలీస్ట్లో సరికొత్త భౌగోళిక రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి ఈ దాడులు ఎక్కడి వరకు వెళ్తాయో, అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు ఇంకెన్ని దేశాలను ఈ యుద్ధంలోకి లాగుతాయో వేచి చూడాలి. ఈ పరిణామాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. జై హింద్.